నుండి 9వ వచనాలు చదువుతున్నాం. ఆయన సమాధానమునకు కారకుడగును. అశ్షూరు మన దేశములో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వారిని ఎదిరించుటకు మేము 7 గొర్రెల కాపరులను 8 ప్రధానములను నియమింతుము. వారు అశ్షూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు. అశ్షూరీయులు మన దేశములో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఇలాగున మనల్ని రక్షించును. యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించిన మంచు వలెను, మనుష్య ప్రయత్నము లేకుండాను నరుల యోచన లేకుండాను గడ్డి మీద పడి వర్షము వలెను అయాజనముల మధ్యను నుందురు. యాకోబు సంతతిలో శేషించిన వారు అన్య జనముల మధ్యను అనేక జనములలోను అడవి మృగములలోను సింహము వలెను ఎవడు విడిపింపకుండా లోపలికి చొచ్చి గొర్రెల మందరలను తొక్కి చీల్చి కొదమ సింహము వలెను ఉందురు. నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండును కాక, నీ శత్రువులందరూ నశింతురు కాక. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించు. హల్లెలూయా. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండు. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హాని చెందడు. ప్రశస్తమైన మీ సన్నిధానంలో వదిలిపబడిన గొర్రెల రక్తానికి ఎంత స్థుతించాకులు తక్కువే. అద్భుత రీతిగా ఎన్ని శోధనలు ఎన్ని ఆటంకాలు నా ప్రభావ సాధన కల్పించినా వాటన్నిటి నుంచి నీకు ఘనమైన విజయాన్ని ఇచ్చి నీ బిడ్డ ఎగ్జామ్లో దేవా మీరు ఇచ్చిన విజయాన్ని బట్టి మీకు ఎంత స్థుతించినా కూడా తక్కువే ప్రభా. వాళ్ళకి మంచి కాలేజీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి లాంగ్ టర్మ్ ఇంకా వెళ్ళాలని నా ప్రభా నా తండ్రి ఎంతమంది బిడ్డలు అనుకుంటున్నారో వాళ్ళకి ఎలిజిబుల్ అయినప్పటికీ లాంగ్ టర్మ్ వెళ్ళాలనుకున్నారు. దేవా నా ప్రభా ఫీజు రావడం కోసమే నా తండ్రి అలాగే ఫీజింగ్ కోసం ఎంతమంది బిడ్డలు నా ప్రభా మరలా లాంగ్ టర్మ్ వెళ్ళాలనుకున్నారో వారికి అందరికీ నా తండ్రి మంచి ఫెసిలిటీస్ మీరు ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాం. మరి మేఘన ఏ కాలేజీలో జాయిన్ కావాలో మీరే మీ జ్ఞానాత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళక ఫిలిప్పీన్స్లో చదువుతుంది ప్రభా ఆవిడని మీరు ఆస్వాదించేందుకు మేము స్తుతిస్తున్నాం. దేవా నా తండ్రి ఒక మంచి డాక్టర్గా అన్నను మీరు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగనే మా ప్రభా నిర్మలా టీచర్ వాళ్ళ యొక్క కుమారుడు కూడా నీకు మహిమకరమైన విధానంలో నా తండ్రి ఆవిడని మీరు ఆస్వాదించి నా ప్రభా ఎక్కడ చేయాలో జ్ఞానాత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం. లక్ష్మి కుమారుడు నా ప్రభా నా తండ్రి మీ జ్ఞానాత్మక సాయిని మీరు నింపి వీళ్ళని ధైర్యపరిచే వారికి ఉన్న ఆర్థిక సమస్యల నుండి ధైర్యపరచండి. ముఖ్యంగా వారి కన్నులో ఇల్లు కట్టడానికి మీరు మార్గం చాలా చేయండి. మీరే పునాది వేయమని ప్రార్థిస్తున్నాం. అడ్డాది అడ్డుగోడు లయపరచమని ప్రార్థిస్తున్నాం. యాక్సిడెంట్లో దేవా తల బద్దలైనటువంటి వ్యక్తి నా ప్రభా ప్రసన్న మీరు కనికరించి దేవా వాళ్ళు అన్ని అయినప్పటికీ ఎంత నమ్మకంతో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ప్రభా. దీని శక్తివంతమైన దేవుడి వల్ల నా ప్రభా మరణంలో ఉన్నటువంటి షారోను మాతని జీవంలోకి నడిపించిన దేవుడు, మరణిస్తున్నటువంటి పవన్ జీవంలోకి నడిపించిన దేవుడు తండ్రి. దేవా మరణ మా ప్రభ నా తండ్రి భాషంలో వెంటాడుతున్నటువంటి ఏజ్ రాజును మరణ నుంచి జీవంలోకి నడిపించిన దేవుడు, మేనకను మరణ నుంచి జీవంలోకి నడిపించిన దేవుడు. డాక్టర్ చేతులు ఎత్తేసినప్పుడు తండ్రి మీరు సజీవ సాక్షిగా మీరు అక్కడ నిలుపుకున్నారు ప్రభా. అలాగే నా పల్లెలు కూడా నా తన అనేక ఆటుపోట్ల మధ్య నా ప్రభా ఇంకెందుకు ఈ జీవితం అనుకున్నప్పుడు ఆవిడకు మీరు నిరీక్షణ ఇచ్చారు ప్రభా. స్తోత్ర సాధారణ బిడ్డలు ఎంత నల్లగొట్టుకున్నా నల్లగొట్టు వారికి మహా దుఃఖమని నిన్న దినాన్ని మీరు చెప్పారు ప్రభా. స్తోత్ర దేవా ఈ వాక్యం అనేకులు మీరు పరిపంచమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది ఈ మధ్యాహ్న కాలంలో నలిగిన హృదయాలతో ఇక్కడికి వచ్చారో వారికి నెమ్మది కలగొచ్చండి. ఆయన కనికరించండి 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 ఆయన కనికరించండి 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 కనికరించమని ప్రార్థిస్తున్నాం. మీ రక్త ప్రోక్షణకి తీసుకురాం. అయితే మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈరోజు మన ధ్యాన అంశం ఏంటంటే ఆయన సమాధానములకు కారకుడు. యేసు ప్రభువు సమాధానములకు కారకుడు. చెప్పండి. యేసు ప్రభువే సమాధాన కర్త. యేసు ప్రభువే సమాధాన కర్త. ఎందుకు ఈ మాట మీకా ప్రవచన రూపకంగా రాస్తున్నాడంటే మీకా ఒక ప్రవక్త. అంటే యేసయ్య పుట్టక ముందే యేసయ్య తప్ప ఇంకెవ్వరు నీకు సమాధానం ఇవ్వరు అంటున్నాడు. తర్వాత మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఫిలిప్పి 4:19. కాగా అంటున్నాడు
అంటే ఆయన సమాధానకర్త కాబట్టి కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. మీ ప్రతి అవసరం అంటే మీకు ఎన్ని అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని ఎవరు తీసుకోవాలి చెప్పండి. మళ్ళీ చెప్పాలి. మీ ప్రతి కాగా క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును దేవుడు తీరుస్తానంటే మన ప్రతి అవసరం అంటే నీ అనారోగ్యం పోతుంది, నీ అప్పులు పోతాయి, నీ ఆర్థిక సమస్యలు పోతాయి, నీ బాధ పోతుంది, నీ వేదన పోతుంది, నీ రోదన పోతుంది. తర్వాత నీకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం, పిల్లలు కాకపోతే పిల్లలు, ఇల్లు కట్టుకోకపోతే ఇల్లు, ఏదైనా కూడా ప్రతి అవసరత. ఈ మధ్యాహ్నం ముందు ఇక్కడ చేరిన వాళ్ళలో మీ అవసరత ఏమో దేవుడికి చెప్పండి. ఈ వాక్యం అయిపోయే లోపల దేవా నువ్వు నా ప్రార్థన విన్నావు, నేను ఇంటికి వెళ్ళినప్పుడు శుభకరమైన అనుభవాలు నేను చూడాలి అని అనుకొని వెళ్ళండి. దేవుడు నమ్ముట నీ వల్ల అయితే నమ్మని సమస్తము సాధ్యమే. ఇంటికి వెళ్ళగానే అద్భుతం చేస్తా. ఎవరికైనా ఇంటికి వెళ్ళగానే అద్భుతం జరిగిందా? ఎవరెవరు జరిగింది చెప్పండి. వెరీ గుడ్. దేవుడికి థ్యాంక్ గాడ్. చూసారా, ఇక్కడ శుక్రవారం అక్కడ చేసినప్పుడు దేవుడు అద్భుతం జరిగింది. తర్వాత ఆ యొక్క సురేఖ స్త్రీ ఏసై దగ్గరికి వచ్చింది. ఏసై ఇంటికి పోలా. ఆమె తల్లి కుమార్తెకు బాగలేకపోతే ఆమె వచ్చింది. కుమార్తె రాలేదు. కుమార్తెకు విశ్వాసం లేదు, కుమార్తెకు నమ్మకం లేదు. కుమార్తె చావు బతుకల మధ్య ఉంది. బాధతో, వేదంతో, రోదంతో ఉంది. ఆమె అడిగే పరిస్థితిలో కూడా లేదు. నిస్సాయ స్థితిలో ఉంది. చావు బ్రతుకులో ఉంది. చస్తుందని చెప్పారు డాక్టర్స్. చేతులు ఎత్తేసినారు అక్కడ వైద్యులు. ఎందుకంటే ఆమె పెద్ద షావుకారు. ఆమె సురేఖ స్త్రీ అంటే వాళ్ళు చాలా ధనవంతులు. అంత ధనవంతులైన ఆమె దగ్గర ఎంత మంది పనివారు ఉంటారు. పనివారికి ఆమె చెప్పి పొయ్యి వేసేది తీసుకురాపోండి, ఆ చేపలు పట్టే వాడి కొడుకే కదా, వడ్రంగి వాడి కొడుకే కదా, ఏం కాదు అల్లా. ఎందుకంటే చేపలు పట్టే వాళ్ళంతా ఆయన శిష్యులుగా ఉన్నారు అంటే అప్పుడు ఏమనుకుంటారంటే ఆయన చేపలు పట్టే అవుతేమో అని అనుకుంటాం. అవునా కదా? ఆయన వడ్రంగి వాళ్ళని పెద్ద ఎన్నిక చేయరు. పెద్ద ఆఫీసరా ఏమన్నా ఆయన పో తీసుకురా పో అని అనొచ్చు. అల్లా ఆయన వడ్రంగి వాడైనా కూడా దేవుని కుమారుడు. ఆయన అద్భుత కలరు. ఆయన తప్ప పెద్ద పెద్ద డాక్టర్స్, అధికారులు, మరి ఎంతగా కోట్ల ఆస్తి ఉన్నవాళ్ళు నా బిడ్డను బాగు చేయలేరు. కానీ ఏసైనా బాగు చేస్తాడని ఆమె వచ్చినప్పుడు ఆమె ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఇంటికి వెళ్తే నీ కూతురు బాగా అయిందంటే ఆమె ఇంకా లోపల అడుగు పెట్టమంటే హాయ్ నీ బిడ్డ లేచి బాగా తిరుగుతుంది, గత్తలు వేసింది పో అలా. షాక్ అయిపోయింది. ఎప్పుడు లేచింది నా బిడ్డ అని అడిగింది. కరెక్ట్గా 1 గంట కొరకు. నిన్న 1 గంట కంటే ఆమె ఈరోజు వస్తే రేపు ఎంత ఆ రోజే 1 గంటకు బాగా అయిపోయింది. ఎంత బాగా ఏసయ్య తనకు చెప్పిన సమయం అదే. టైంతో సహా ఆమె లెక్కలు వేసి ఎంత ఆసక్తి అన్నది. ఈ మధ్యాహ్నం ముందు అంత ఆసక్తి నీకు ఉంటే నమ్ముట నీ వెళ్తే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఇక్కడ అందుకే ఆయన సమాధానములకు కారకుడు అన్నాడు, ప్రవచిస్తున్నాడు. మీకా ప్రవక్త మాత్రమే కాదు. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. యెషయా 9:6. ఇవి ఇంటికి వెళ్ళిన తర్వాత కండక్ట్ చేయని లేదు. అప్పుడు సమాధానం ఏలయనగా అన్నాడు. ఇక్కడ మీకా ప్రవచిస్తున్నాడు. మళ్ళీ అంతకంటే మీకా ప్రవచనానికంటే ముందు యెషయా ప్రవచించాడు. అందుకని ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహం. అని దేవుని యొక్క అనుగ్రహం. ఆయన భుజం మీద ఏమంటాడ అంటే నిన్ను మోస్తున్నాడు యేసయ్య. ఎంత గొప్ప కృప. మనల్ని మోస్తున్నాడు ఆయన భుజాల పైన నిన్ను నన్ను ఎక్కించుకున్నాడు. చూడాల నా కుమారి, నా కుమార్తె, నా కుమార భుజాల మీద ఎక్కించుకొని మనం నడిపిస్తున్నా మనకు అర్థం కాలేకపోతుంది. నా చేతులు నేను చెప్పుకున్నానమ్మా, నువ్వు బాధపడుతుంటే నేను ఎలాగో చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావు. నువ్వు ఒక తల్లి తన కుమార్తె బాగుపడితే ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. అలాగనే నేను నీ తల్లి కంటే ఎక్కువ. అందుకనే ఏదైనా మనకు శిశు పుట్టను, మన కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజం మీద రాజ్యభారం అన్నది. ఆశ్చర్యాలు చేస్తాడు. నువ్వు ఊహించావు, చేస్తాడు. కర్ణాపీఠంలో ఎన్నో ఆశ్చర్యాలు. ఒక రేటు కాదు, ఎంతమంది సాక్ష్యాలు, బోలెడు సాక్ష్యాలు ఉన్నాయి. రోజొక సాక్ష్యం ఉంది. కానీ నేనే టైం లేదు కాబట్టి చెప్పించకుండా వాక్యంలోనే చెప్తున్నా ఫలానా వాళ్ళకి దేవుడు చేస్తున్నాడని.
భయంకరమైన మాంత్రికులతో తిరుగుతున్నటువంటి చచ్చిపోతాను అనుకున్నటువంటి ఆ యొక్క ఏసురాజు పోలికలు ఆ పిల్లని అద్భుత రీతిగా బాగు చేయడమే కాకుండా ఇప్పుడు మాంత్రికులకే వాక్యం చెప్తున్నారు. గట్టిగా అంటారు హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దయ్యం పట్టింది చచ్చిపోతుంది అన్న షాడోను చచ్చిపోయిందా సజీవంగా ఉందా? ఉంది కదా. సజీవ సాక్షిగా వాక్యం చెప్తారా ఒక సజీవంగా ఉన్నాడు కాదు. సైతాన్ తల చిరగొట్టి నన్ను చంపుతావా, నిన్నే చంపుతా చూడు నేను అని ఆమె ఎవరైతే చచ్చిపోతుందో వాళ్ళే చచ్చి చావబతులు మధ్యున్నారు. ఎవరెవరైతే ఆమెను అవమానపరిచారో వాళ్ళందరూ ఎందుకమ్మా ఈ బతుకనేలాగా ఉన్నారు. వాళ్ళ బతుకులు అంటే ఎందుకంటే సమాధానం లేదు వాళ్ళలో. సమాధానం ఎవరికి ఉంటుంది అంటే ఆయనకి ఇష్టమైన బిడ్డలు. ఆ బిడ్డకు దేవుడు సమాధానం ఇంకా కలుగొచ్చేస్తాడు ఖచ్చితంగా. ఆయన సమాధానకర్త, ఆశ్చర్యాలు చేసేవాడు. ఎంత బాగా ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అధిపతి అయిన ఆయనకు పేరు. కాబట్టి ఆ సమాధానకర్త దగ్గరికి మనం రావాలంటే ఈ వాక్యమే. ఆయన ద్వారా మనకి ఎప్పుడు సమాధానం వస్తుంది. వాక్యము కంటత చేయాలి. ఎంతమంది కంటత చేస్తే అప్పుడే సమాధానం. మళ్ళీ చెప్తున్నా, పల్లవి, రామేశ్వరి, సంతోషమ్మ, చదువు వాళ్ళంతా కూడా పతి వాళ్ళ మమ్మీ వీరంతా కంటత చేయండి. అక్కమ్మక్క కూడా కొన్ని వాక్యాలు కంటత నేర్పించుకోవచ్చు. కాబట్టి కంటత చేయండి, అప్పుడు చూడండి. ఆ బాబా కృష్ణవేణి కూడా కంటత చేయాలి. వాక్యం కంటత ఉంటే ప్రభువుని బట్టి ప్రకటిస్తారు, సాక్ష్యం ఇస్తారు. సత్యం, సత్యమైన వాక్కు. ఈ వాక్కు ఉంటే సత్యమే అర్థం దాపెట్టుకోమేది. ఏసురాజు ఎంత బాగా చెప్పాడు, షారోన్ ఎంత బాగా చెప్పింది కదా. చావు చస్తాని బాల దగ్గర 2-3 సార్లు పోయింది ఆ పిల్ల. అన్ని ఐదుగా చెప్పింది అప్ప, దాపెట్టుకోలే. అట్నే కృష్ణవేణి ఎప్పుడు ఎక్కలే ఆ సాక్ష్యం. ఎప్పుడు నోరు తెచ్చి ఊక దేవా నన్ను బతికించినావు అయిపోయి. అదే నా సాక్ష్యం. అంటే యేసు ప్రభు కూడా నేను నీకు ఇస్తానులేని చిన్న ముక్క ఇచ్చి నేను ఇచ్చాను కదమ్మా, ప్రభు వల్ల తిన్నావు కదా, ఇంకా రక్తం తాగినావు కదా, ఇక చాలా ముక్కింది తినొద్దు అంటే తినకుండా ఉంటామా? ఇచ్చినాను కదా, నేను తిన్నావు కదా, గొద్దలే తినొద్దు అంటే ఉంటామా? ఇది తింటున్నా మళ్ళీ రోజు తింటున్నాం కదా. మళ్ళీ సాక్ష్యం ఎంత ప్రాముఖ్యమైందంటే అంత సాక్ష్యం ద్వారానే విషయం వస్తుంది. వీళ్ళు సాక్ష్యం చెప్పడం లేదు కాబట్టి కప్పి పెడుతున్నారు కాబట్టి కుటుంబంలో రక్షణ లేదు. భర్తకు రక్షణ లేదు, పిల్లలకు రక్షణ లేదు. ఎవరికైతే రక్షణ లేదు, రక్షణ అంటే ఎలాంటి పరిస్థితిలో కూడా ప్రభువును హత్తుకొని ఆనుకొని ఉంటారు కానీ వేరైతే. పౌరు వాళ్ళు వేరయ్యారా యేసు ప్రభు నుంచి? చావు బ్రతుకుల మధ్య 16వ అధ్యాయం అంతా వాళ్ళని బాగా కొట్టారు, చితకొట్టారు, చెరసాల్లో వేశారు, అవమానం పడలేదు వాళ్ళు. మళ్ళా పొద్దున్నే లేచి వాక్యాన్ని చెప్పినారు వాళ్ళు. అది హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకున్నన్ని బాధలు మనకు లేవు. చిన్న చిన్న బాధకే అయ్యో ఎందుకబ్బా ఈ జీవితం, ఎందుకు సచ్చిందే బాగుంటాయి ఊగా చిన్న చిన్న దానికే. కానీ ఇక్కడ మన అందరికంటే భయంకరంగా బాధపడే వాళ్ళు నాతో షేర్ చేసుకుంటున్నారు. భర్త తాగుబోతూ కొట్టడం, తిట్టడం, వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు, మంచోడు కాదు, భార్య తెచ్చిన జీతము, భార్య తెచ్చిన డబ్బులతో తిని తాగి వేశ్యలకు పెట్టే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు బతకాలా సావాలి. మన చిన్న చిన్న దానికే పెద్ద బెబ్బెలు ఎత్తిపోతుంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి కానీ ఆలోచించాలి. అందుకనే ఎప్పుడే కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు వచ్చిన సమస్య అసలు సమస్యనే కాదంట. నువ్వు కానీ నేను కానీ అందరం. నేను అది అనుకుంటాను కాబట్టి ఇక్కడ నిలబడగలుగుతున్నా 35 సంవత్సరాలు మీ మధ్య. దేవా ఇది వచ్చింది ఇదేలాగా అదేలాగా అస్సలు అనుకున్నా. ఇంతకంటే భయంకరంగా శిష్యులు భరించినట్టు వాళ్ళ బాధల్లో నాకు సముద్రం నీటిలో ఒక చుక్కనే అంటారు. సముద్రం అంత బాధ వాళ్ళు భరించారు. నాకు ఒకటిలో సముద్రాన్ని ఆయన గర్తిస్తాడు. నీ బాధ సముద్రం లాగా ప్రవాహం లాగా వస్తుంటే ఒకటి తర్వాత ఇట్లా ఊపి నింపలేకపోతున్నాం. నిరీక్షణ తెన్నికల నుంచి ఎంత ఇదిగా చెప్తారు. మీకంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నారమ్మా, ఉంచుకోండి. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు అపవాదికి అంతే, వాడి పని మనం శోధించడమే. కానీ సమాధాన కర్త మనకున్నాడు, అవి కంటెక్ట్ చేయాలి. యెషయా 66:13 ఎప్పుడు కీవర్డ్స్ అవి. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను వీరిని ఆదరించు. మీరు ఎక్కడ ఆదరణ పొందారన్నా? యెరూషలేం. యెరూషలేం అంటే దేవుని సన్నిధి. యెరూషలేం అంటే దేవుని యొక్క వాక్యమే. వాక్యంలో నువ్వు ఆనందిస్తే నీకు ఆనందం. వాక్యంలో ఆనందించకపోతే ఆనందం ఉండదు. శాపాలే, బాధనే, వేదనే, రోదనే, కన్నీళ్ళే. అందుకే ప్రకటన 2:10 దాకా
మళ్ళీ ఎంత చక్కగా చదివింది, ఎంత బాగా చదివింది, తప్పు లేకుండా. మన వాళ్ళు 100 సార్లు బైబిల్ చదివినా తప్పు చదువుతారు. అన్యురాలు అయినప్పటికీ చక్కగా చదివింది. 10 దినములు శ్రమ కలుగును, మరణం మట్టుకు నమ్మకంగా ఉండు. ఏమిస్తాడంట దేవుడు? జీవ కిరీటం ఇస్తానన్నాడు. మరి జీవ కిరీటానికి హక్కుదారులం అవుతున్నామా మనము? ఎలా ఉంటున్నాం? జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఊరికే కాదు, శ్రమ పొందిన తర్వాత. శ్రమ పొందక మునుపు త్రోపించింది శ్రమ నుంచి నాకు మేలైన అంటాడు. ఎవరంటారు? దావీదు. అందుకనే దావీదుకు ఎంత ఆశీర్వాదం. ఆయనకు జీవ అన్ని కిరీటాలు పొందుతున్నాడు దావీదు. చావవలసిన దావీదును దేవుడు జీవింపజేసి జీవ కిరీటం ఇచ్చాడు. తర్వాత అపవిత్రుడైనటువంటి దావీదు పరిశుద్ధతను కోరుకున్నాడు. నీ పరిశుద్ధాత్మ నాలోంచి తీసివేయద్దు, నీ సన్నిధి తోసేద్దు. నాకు నీ సన్నిధి కావాలి, ఏమొద్దు నాకు. ఈ రాజుతో రాజరికమందు ఇవన్నీ ఏమొద్దు, నీ సన్నిధి, నీ సన్నిధి, నీ సన్నిధి, నీ సన్నిధి కావాలి అన్నాడు. దేవుడు కూడా తోసివేయలేదు, ఆయన సన్నిధితో నింపినాడు. ఆయన సన్నిధి ద్వారా ఆయన అపవిత్రత అంతా పోయి నీతిమత్వం కలిగి ఉన్నాడు. నీతిమత్వం కలిగి ఆయన నీతిని ధరించుకోవడం ద్వారా నీతి కిరీటం ఆయన కోసమై ఉంచబడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము క్షమించండి, 2వ తెస్సలోనికై 4:7 చదవాలి. 2వ తెస్సలోనికై 4:7-8 అట్లా 2వ తిమోతి కూడా. ఒక్క నిమిషం. 2వ తిమోతి 4:7-8 వచ్చినారు. మళ్ళా 1వ తిమోతి కూడా 4:7. మంచి పోరాటం పోరాడుతూనే నా పరుగు కడముట్టించింది. విశ్వాసంలో కాపాడుకుంటుంది. ఇక మీదట విశ్వాసం కాపాడుకున్న వాళ్ళు. అందుకే ఇందాక ఆమె చిన్నపిల్లల స్త్రీ గురించి మనం విన్నాము. ఆమెను ఏమన్నాడు యేసయ్య? నీ విశ్వాసము నేను సమాధానం కలదండి. మత్తయి 15లో ఎంత చక్కగా సమాధానంతో పొమ్మమ్మా, నువ్వు వెళ్ళిన వెంటనే నీ బిడ్డ బాగా ఉంటుంది. నువ్వు బాగులేని పరిస్థితిలో ఏసై సన్నిధికి వచ్చి ఏసై సన్నిధి నుంచి బయటకు వెళ్ళేసరికి ఖచ్చితంగా నువ్వు బాగోవాలి, సమాధానం పొందాలి, నువ్వు మార్పు పొందాలి, మార్పు పొందని బిడ్డగా ఉండాలి. అదే దేవుని వాక్యం అంటే ఆషామాషి కాదు. చదువు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఇక మీదట ఎప్పుడు అంటే మంచి పోరాటం పోరాడితేనే కిరీటాలు వస్తాయి. పోరాడకుండా వస్తాయా? ఎవరికైనా వస్తాయా? లేదు కదా. పందాలు పెడితేనే కదా, గెలిస్తేనే కదా. గెలుపు పరీక్ష కానీ పందాలు కానీ తర్వాత ఓవర్ రీచింగ్ తర్వాత ఏదేదో ఉంటాయి కదా, అవన్నీ అయితే రైటింగ్ అంటే ఏమేమో పెట్టుకుంటారు. వాటిల్లో గెలిస్తేనే కిరీటం. స్పోర్ట్స్లో శరీరక ఏమేమో అడుగుతూ ఉంటారు కదా, బాల్ ఎన్నెన్నో, అవన్నీ కూడా రింగ్ ఎన్నెన్నో ఆడుతుంటారు. ఆ ఆటలన్నీ చెత్త ఆడుతుంటారు, రకరకాలైన ఇవి పెడుతుంటారు గేమ్స్. గెలిస్తేనే నీకు నీతి తెలియదు, గెలవకపోతే కాదు. పరుగులో కడముట్టించి నేను పరుగు కాపాడుకున్నాను. నేను ఇక్కడ శ్రమలో 10 దినాలు శ్రమ కల ఆ తర్వాత నీకు నీతి జీవ కిరీటం దేవుడిస్తారు. ఇక్కడ నువ్వు పరిశుద్ధతలో పరుగు పెడితే, పరిశుద్ధతలో నువ్వు జీవిస్తే నీకు ఇచ్చేది నీతి కిరీటం. దావీదుకు నీతి కిరీటం వచ్చింది, జీవ కిరీటం వచ్చింది. ఎంత గొప్ప. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీతి కిరీటం జీవ కిరీటం కావాలని మనం ఆశపడితే దేవుని హత్తుకొని ఆనుకొని మనం జీవించే వరంగా మనం ఉన్నాం. అందుకని ఇక్కడ తర్వాత 1 తిమోతి 4వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. 1 తిమోతి అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు ఏం చేయాలా? అది విసర్జించండి. ముందర 24 గంటలు ముచ్చట్లు వినడానికి కన్నా టైం ఉంటుంది, కానీ దేవుని సన్నిధికి రావడానికి టైం ఉండదు. మనలో ఇక్కడనే ముచ్చట్లు పెట్టుకుంటారు. ఒకవైపు మైకు ద్వారా వాక్యం వినపడుతున్నా కూడా భయం నుండి పాపం చేయకూడదు అన్నాడు. కానీ భయమే లేదు వాళ్ళకు. భయం లేకుండా ముచ్చట పెట్టింటారు, సిగ్గు లేకుండా. దేవుడు ఊరుకోడు. సరే ముచ్చట్లు పెట్టారు, మళ్ళీ ఏమైనా వాళ్ళ కుటుంబాలు బాగున్నాయంటే భర్త తాగుబోతై ఉంటాడు, పిల్లలు తాగుబోతులై ఉంటారు, ఇంకా అంతే అన్నమాట. కుటుంబం అంతా కూడా దేవుడికి విరోధమైన కార్యక్రమాలే ఉంటాయి. లేదంటే వడ్డీ వ్యాపారం, 3 రూపాయలు 5 రూపాయలు వడ్డీ వ్యాపారాలు. మళ్ళీ ఎవరైనా కూడా మాకు డబ్బు అవసరం ఉంది ఇస్తావు అంటే ఎంతకి ఇవ్వాలి అంటే 3 రూపాయలకి ఇవ్వకంటే 3 రూపాయలా? లేదు 3 రూపాయలకు ఇదంతా 5 రూపాయలు నడుస్తుందంట, నడుస్తుందంట 5 రూపాయలు.
ఇక్కడంతా 5 రూపాయలు నడుస్తుంది. కర్నూలులో 5 రూపాయలు నడుస్తుందంట. హైదరాబాద్లో 10 రూపాయలు నడుచుకుంటూ ఉండి నేనన్నా నడుచుకుంటా పోయి కాళ్ళు ఎరికి కింద పడతారు. అప్పుడు దేవుడు పట్టుకొస్తారు. వాళ్ళు ఎవరు వాక్యం దగ్గర మన వాక్యం తెలుసు. ఓ పాటలు ఎన్ని పాడుతున్నారో వాక్యం తెలుసు, పాటలు పాడుతున్నారు, అన్ని చేస్తారు. నేనంట ఒకరోజు వాళ్ళకి తగిన శిక్ష దేవుడు ఇస్తాడు. నడుస్తుంది ఆయనకు నిన్ను నడిపిస్తాడు దేవుడు. నరకాల్లో నువ్వు నడుస్తావు. న్యాయములో కనికరమును విడిచిపెట్టదు అని వాక్యం. న్యాయబద్ధంగా నువ్వు బ్యాంకులో ఎంత తీసుకుంటావో అందరికి ఇచ్చేసేది. బ్యాంకులో గోల్డ్ కుదరబెట్టే రూపాయన్నర ఒక చోట ఉంది కదా, కొంతమంది రూపాయ, ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇస్తారు. కోటి వాళ్ళ షాప్ వాళ్ళు, తర్వాత మల్బా, వీళ్ళంతా రూపాయన్నర ఇస్తారు. తొందర మనకు కావాలంటే అంటే 2 రూపాయలు ఇస్తారు. గోల్డ్ షాప్ వాళ్ళు తెలిసిన వాళ్ళు రూపాయన్నర. అలాగే తీసుకోండి, నీ ఇష్టానుసారంగా తీసుకొని దేవుని కృతజ్ఞతలు కావాలి. నీతి కిరీటం నా కోసం ఉంచబడిందంట. 1 తిమోతి 4:7-8. అదే ఇందాక చెప్పినట్టు అపవిత్రమైన ముచ్చర్లకు ఎలా ఉండాలంట? విసర్జించాలి. వాటిని అసహించుకోవాలి. ఎంతసేపు ముచ్చట్లు 24 గంటలు. 1 గంట దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? విసర్జించి దైవ భక్తి విషయంలో నీకు నీవే ఏం చేసుకోవాలంట? సాధకం అంటే దేవుని సన్నిధికి రావాలని అర్థం. సాధకం అంటే వాక్యం వినాలి. వాక్యం చదవాలి, వాక్యం ధ్యానించాలి, వాక్యానుసారంగా నడచాలి, అప్పుడు ప్రకటించాలి. ఊరికే ప్రకటించడం కాదు. వాక్యం వినాలి. చదువు రాకపోతే వినిపించుకో, చదువు వచ్చిన వాళ్ళు చదువు, ధ్యానించు, గ్రహించు, బ్రతుకు మార్చుకో, ఆ ప్రకారం నడిచి అప్పుడు వాక్యం చెప్పు, అప్పుడు ఫలిస్తా. అప్పుడు నీకు దేవుడు ఏమిస్తాడంటే జీవ కిరీటం ఇస్తాడు, నీతి కిరీటం ఇస్తాడు, ఇంకా మహిమ కిరీటం ఉంది, అక్షయ కిరీటం ఉంది, దయా కిరీటం. కీర్తన 65:11 చదవండి. 65:11. సంవత్సరము నీ దయాకిరీటం దేవునికి ఇస్తాడు. ప్రతి సంవత్సరం దేవుని దయ వల్ల మనం ఉన్నామని, మరి దేవుని ఇచ్చిన ఈ జీవాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఉండాలి కదా. ఉందాం. దేవా, ఈ సంవత్సరం నాకు ఇచ్చిన ఈ జీవం ప్రభా, ఈ జీవితం బర్త్డేలు చేసుకుంటున్నాం, సంవత్సరం న్యూ ఇయర్ చేసుకుంటున్నాం. దేవా, నాకు ఇచ్చిన ఈ నూతన సంవత్సరం బట్టి నీకు ఎంత స్థుతిస్తున్నాను ఆయన. నీ దయ, నీ దయపై నేను ఆధారపడుతున్నా అని ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడతావో దేవుని దయా తీరడం దేవుడికి, లేకుంటే దయ ఉండదు. ఎస్తేరు తన పిన్న తండ్రికి ఎలా చెప్తే అలా వినిది, రానిందే దాన్ని విరవేగల. ఉద్యోగం వస్తే విరవిస్తారు. ఓ నీకు ఉద్యోగం ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నువ్వు వాక్యం చెప్తావు, నేను వాక్యం చెప్తాను, నీకు ఆ ఇల్లుంది, నాకు ఇల్లుంది, నువ్వు మేడ కట్టుకున్నా, నేను మేడ కట్టుకున్నా, నీకంటే నేనేం తక్కువ. విర్రవీగావా? ఇందాక పాట పాడుతుంది, పండవే మంచి పడ విర్రవేగొద్దు. బాగైంది కదా, ఆరోగ్యం బాగుంది కదా అని విర్రవేగుతుంది. ఆ పాటలో ఎంత అర్థం ఉంది. ఆ పాట చాలా మంది విర్రవేగుతున్నారు. మొన్ననే నాతో అన్నారు, ఓ ఆ పుట్టిన వాళ్ళని కూడా అసలు ముక్కలేరు, అంత విరవిగే ఉంది అని చెప్పేసి. ఒక పిల్లకే మళ్ళీ అంత విరవితే మరి 2 పిల్లలకి ఎంత విరవిస్తారు. చచ్చిపోయేవాడు చావు బతుకుల మధ్య ఉండి దేవుడు కాపాడితే దేవుని సన్నిధిలో పిల్లలు పెంచాలి. దేవుని సన్నిధిలో పెంచారు. విరవిగే జీవితం జరుగుతుంది. దేవుడు ఇచ్చిన కృపను దేవుడికి మనం సమర్పించాం. కాబట్టి ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నా. తర్వాత నా ఆనందం నా కిరీటం మీరే కదా అంటాడు పౌలు. అయితే పౌలుకి ఎంత చక్కగా ఆ మాట మాట్లాడు. నా ఆనందము నా కిరీటం మీరే కదా మనమే ఆయన కిరీటం. ఆయన ఏసై అంటాడు, ఆయన తలపైన అనేక కిరీటాలు ఉన్నాయట. ఆ అనేక కిరీటాలు ఎవరు అంటే నిన్ను నన్ను ఆయన తలపైన పెట్టుకోవాలి. ఆయన ముళ్ళ కిరీటాన్ని ఇక్కడ అనుభవించి ఆ ముళ్ళ కిరీటం ద్వారా నీలో ఉన్న ముళ్ళ లాంటి జీవితం, నీలో ఉన్న నీ తలలో ఉన్న బాధ, వేదన, రోదన, తలనొప్పి, మతి చంచలం అన్ని చేతిబడి మానసిక క్షుద్ర శక్తులు అన్ని కూడా మనిషి శరీరంలోకి ఎవరైతే ప్రవేశపెట్టారో వారి తల చిగురుకొట్టి ముళ్ళ కిరీటం తీసేశాడు. ఏసయ్య 3 రోజులు, ఆ ఒక్క రోజు మాత్రమే ముళ్ళ కిరీటం పెట్టాడు. ఆ ఒక్కరోజు ముళ్ళ కిరీటంలో ఆయన మన తలను బాగు చేసి మనమందరికి అనేక కిరీటం ఉన్నాయి. అవన్నీ తీసి మనం ఇదిగో మన నీకోసం అన్ని అనేక అంటే లెక్క
వస్తున్నాయి, ఒకదానికి పైన ఒకదాన్ని తీస్తుంటే ఒకదానికి 5 రొట్టెలు 2 చెంబులు పంచుతున్నాయి, ఎలా వస్తున్నాయో అట్లా వస్తున్నాయి. పౌలు ఇంత మందిలో మరి నిత్యంగా దేవుడికి ఆ రక్తం కాలినా కూడా ప్రభుని ప్రకటించాడు. అలాంటి పౌలు చంపబడ్డాడు. అలాంటి పౌలును బ్రాహ్మణ్స్ ఏం చేశారంటే చాలా మంది పూజలు మారుతున్నారని ఆ యొక్క ఏదైతే మరి ద్విపతి అనేటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క దేవత పడిపోయింది, చిన్న భిన్నం అయిపోయింది. చాలా పెద్ద విగ్రహం అది, అంత పెద్ద విగ్రహము అది పడిపోయింది. అక్కడ ఉత్సవం ఎంత బాగా జరుగుతుంది, కొన్ని వేల మంది వస్తారు. ఆ ప్రాంతంలో 2-3 వేల మంది పెట్టేటటువంటి శాల అది అంతా కూడా. అక్కడ పౌలును వాక్యం చెప్పమన్నాడు. పౌలు వాక్యం చెప్పి వెళ్ళిపోతాడే, దాగోను దేవత కింద పడి చిన్న భిన్నం అయిపోయింది. ఆ పూజారి మారినాడు. పూజారి మారి బర్నబాకు ఈ యొక్క తర్వాత ఈ యొక్క పౌలుకు ఆ యొక్క పేరు వేరే వాళ్ళ దేవతల పేరు పెడితే ఒప్పుకోలేదు పౌలు. అలాంటి పౌలును వేరే వాళ్ళు చంపితే, ఖడ్గంలో చంపబడితే పౌలు శరీరం అంతా కూడా ఇక్కడ భూమిలో భూస్థాపితం అయిపోయింది. కానీ ఆయన ఆత్మ చంపిన వెంటనే ఆత్మ తండ్రి అయిన దేవుడికి సన్నిధికి పోతుండే. యేసయ్య లేచి నా ప్రియ కుమారుడు వస్తున్నాడు, మీరంతా రెడీ ఉండండి, వాయిద్యాలు వాయించండి, నా ప్రియ కుమారుడు ఖడ్గంతో చంపబడి దోషం గల దేవుడు పరుగు కదముట్టి చేస్తున్నాడు, ఆయన కోసం నేను దాచుతున్న కిరీటాన్ని అనిపించాలి. వెంటనే యేసయ్య లేచి పౌలును ఆహ్వానిస్తున్నాడు. భూమిలో నుంచి పైకి వెళ్తాంటే ప్రలోకాన్ని ఆహ్వానించి, ఇదిగో నా ప్రియమైన కుమారా, ఇదిగో నీకు కిరీటం పెట్టుకో, మళ్ళా ఇదిగో ఇది మహిమ కిరీటం, ఇదిగో ఇది దయా కిరీటం, ఇదిగో ఇది అక్షయ కిరీటం, ఇదిగో ఇది పరిశుద్ధ కిరీటం. పరిశుద్ధంగా ఉన్నావు కదా, వివాహం చేసుకోకుండా అన్ని స్త్రీలను ఎవరిని కూడా వివాహం చేసుకోకుండా పరిశుద్ధంగా శారీరక క్రియలను చంపివేశావు, అందుకే నీకు పరిశుద్ధమైన కిరీటం. నువ్వు నీతిగా నిజాయితీగా జీవించావు, యథార్థంగా వాక్యం ప్రకటించావు, అడ్డుకోగా వాక్యం తప్పుడు పనులన్నీ చేయలేదు. అందుకే నువ్వు నీతి కిరీటాన్ని పెట్టుకో. నువ్వు నా మహిమను నువ్వు కొనియాడావు, నా వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పావు, నీ శరీరం రక్తం కారుతున్నట్టుగా కూడా నన్ను మహిమపరిచావు అన్యజనుల్లో, అందుకే ఇదిగో ఈ మహిమ కిరీటం. పౌలుకు అందరు దూతలందరూ అది తీసుకొని ఆయనకు తెల్లని వస్త్రాలు ధరింపచేసి ఆ పల్లెంలో బంగారు పల్లెంలో తీసుకొచ్చి ముందు తెల్లని వస్త్రాలు వేయండి, నా కుమారుడికి తెల్లని వస్త్రాలు వేశారు. ఇక్కడ కిరీటాలు కిరీటాలు పెట్టేస్తున్నారు. ఎంత గొప్ప ఈ మధ్యాహ్నం వరకు అది పొందుకోవాలంటే మనం సమాధాన చట్టాన్ని ధరించుకోవాలి. భూమి మీద ఆయన ఇష్టమైన మనుషులకేంటి సమాధానం. ఇక్కడ అందుకనే మీక ప్రవచిస్తూ అంటున్నాడు, ఆయన భూమి అంతంలో వరకు ప్రబలుడవును, ఆయన సమాధానములకు కారకుడను. అశ్వులు మన దేశంలో చొరబడి మన నగరంలో ప్రవేశింపగా వారిని ఎదిరించుటకు నేను 7 గొర్రెల కాపర్లు 8 ప్రధానులను నియమించమో దేవుడు తన దూతలు నియమించాడు. కరుణా పీఠములకు ఎవడైనా హాని చేయాలనుకుని వాళ్ళు తలచిత కొట్టారు. అంతే. మంచి విధానంలో కరుణాపీఠం దగ్గరికి వస్తే వాళ్ళ చేతులను ఆశీర్వదిస్తాడు, వాళ్ళ చేతుల కష్టార్జితను ఆశీర్వదిస్తాడు. చెడ్డ విధానంతో వస్తే అంతే. ఒకసారి మాకు తెలుసా మొరుగుతూ ఉంటే కొంతమంది కంచెరగాటలు ఉంటారు. నేను కంచెరగాటలే అంట, వాక్యం పూర్తి కదా ఉండాలి. కంచెరగాటలు దానికి ఏమైనా రాయిసిన అనుకునే వెంట దీనికి వన్నగి రాయి వాళ్ళ కిడ్నీలలో పడ్డ చూడు అని. ఎందుకంటే మూగ జీవులను మనం ఏమీ చేయకూడదు, అది పెద్ద ఇది అవుతుంది. కేసు కూడా మూగ జీవులను పట్ట కేసు ఉందా లేదా, ఉంది, తెలియదండి. వాటికి నోరు లేదు. జంతువులను ప్రేమించమని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. నేనంటాను అది మొరుగుతుంది, కానీ నీ కోసమే ఎందుకు మరుగుతుంది? అందరికి మరుగుతుంది. ఏమన్నా సెలవు ఎన్నిసార్లు వస్తుంది మరిగిందా? ఎన్నిసార్లు ఇంతకుముందు ఆమె మరుగుతుంది, ఎందుకంటే ఆమె సరిగా లేకుండా కాదు, ఇది కొంచెం సరి చేయబడింది, మొరగటం లేదు. మొరగదు బాగా నాలాగానే ఆమె మీదకెక్కి నాకుతుంది. ఆమె ఇంకా చిన్నగా చింపానందు నువ్వు నోరు ఉంచుకొని జగ్గుతో నీళ్ళు పెట్టాట తీసుకున్నా నీకు బయట నీళ్ళు పట్టుకుంటే అది పోతాను చెప్తేనే కదా నేను మళ్ళీ మా దగ్గర తీసుకుంటుంది. కొరకనైతే కొరకదు. అంత ప్రేమగలు కానీ అంత ప్రేమ గల జంతువును ఎవడేమన్నా కూడా మళ్ళీ వాళ్ళు నేనున్నప్పుడు అయ్యారు, నేను లేనప్పుడు తలుపులు 2 వేసింటాం కదా, ఇంకా టీచర్ లోపల ఉంది అని వేసిన అది ఎప్పుడు కాదు, ఒక్క గాడిదనే కంచెర్ గాడిద. వాడు కంచెర్ గాడిదనో కంచి మాలోడు సాగు బతుకుల మధ్య ఉంటాడు.
ఎందుకంటే అది దైవ సభ ఇదిలో దేవుడు ఇచ్చినటువంటి ఒక దూతగా ఉంది ఇక్కడ. అది ఆషామాషి కాదు. కారణం ఏదో పశ్చాత్తాపడాలి. అవును, అందరినీ అనరు. ఎందుకు అలాగా అలా కాలం గురించి దొరుకుతుంది అని ఆలోచించుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకొని సరి చేసుకోవాలి. సరి చేసుకోకుండా విరమిస్తే అంతే. ఏ చేతితో రాయేస్తే ఆ చేతిని దేవుడు నల్లగొట్టాడు, విరగొట్టాడు. ఎందుకు అంటే పాము తన యొక్క తలలో ఉన్నటువంటి కొండితో స్త్రీకి ఏం చేసింది? చిన్న కాటు చేసింది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు నీ తలతోని నీకు బాగా పొగురెక్కి విషం ఉంది కదా అని తెలకుండా మెల్లగా వచ్చి మెడ మీద కాటేస్తావా? నిన్ను ఏం చేస్తావు చూసుకో, తల చిన్నగా వస్తుంది, నీ తలనే పోతుంది. నన్ను మళ్ళీ ఎవరికి మళ్ళీ ఖర్చేది ఉండదు. అంత హాని జరుగుతుంది. ఏమనుకున్నావు? దేవుడు బిడ్డలంటే దేవుడు దోషం కలదు. ఇక్కడ అశ్షూరు అదే రాస్తున్నాడు. ఈ రోజు అనుదిన ప్రసారం వచ్చేటువంటి ధ్యానాంశమే నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని బిడ్డల దగ్గరికి వచ్చినప్పుడు అశ్షూరులను దేవుడు నశింప చేస్తాడు. అందుకని చూడ, వాళ్ళు అశ్షూరు దేశంలో దాని గుమ్మముల వరకు, నిమ్రోదు దేశం, నిమ్రోదు అనేటువంటి ఇది కూడా ఒక దేవత. దేవుని పిల్లలు బాధ పెట్టినటువంటి వారు నిమ్రోదు. ఈ యొక్క నిమ్రోదు దేశంలో ఖడ్గం చేత నేర్పులు అంటే ఖడ్గంతో చంపి పడేస్తారు. మొత్తం ఫలాలంతా కూడా ఆంధ్ర స్వామి నరికి వేయబడతాయి, నేలమట్టమైపోతాయి, సమూల నాశనం అయిపోతాయి. తర్వాత చూడండి, అశ్షూరీయులు మన దేశంలో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఇలాగూ మనల్ని రక్షించిన దేవుడైతే రక్షిస్తాడు. ఎన్నిసార్లు అయినా మా తెలుసాక ఏం తగలటంలా దేవుడు తీసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడైతే పన్నాటువంటి మళ్ళా కర్ణాపీఠంలో దేవా ఇది ఎవరు వేసినారో నాకు తెలియదు, నేను తలుపు వేసినారు, వాడికి నువ్వు ఏమిస్తావో శిక్ష ఖచ్చితంగా ఇవ్వలేదయా అన్నాను. క్షమించమని చెప్పను. నువ్వు ఇస్కరియోతు వాడికి పుట్టకపోతే వాడికి బాగుండే పుట్టినాడు కాబట్టి వాడికి ఏమొస్తుంది? శ్రమ. నువ్వు చెప్పిన వాక్యమే నేను యూజ్ చేస్తున్నాను ఏసయ్యా అన్నా. ఇంతకుముందు ఒకరికి పోయింది వాళ్ళ ఇంట్లో, ఒకరికి చేయి తిరిగింది, బాగైంది, మళ్ళీ విరమిస్తున్నారు, మళ్ళీ ఇంకోటి చూస్తున్నారు. దేవుడైతే ఊరుకోడు. దోషం గల దేవుడు అని. అశ్షూరీయులు దేవుడి పిల్లలు బాధ పెట్టడానికి వస్తే వెంటనే దేవుడు వాళ్ళ నుంచి రక్షించి యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలెను. ఇప్పుడు మన వర్షం కోసం ఎప్పుడంటే ఇప్పుడు వర్షం మన ప్రాణం చేస్తే రావాలని ఏం లేదు, అర్థమైందా? ఇప్పుడు లాస్ట్ వీక్ నుంచి అనౌన్స్మెంట్ అంటే అదే 17, 18, 19 వర్షాలు వస్తాయని మనల్ని ఆ డేట్ అనుకోని కూడా ప్రాణం చేస్తున్నారు వర్షం కావాలి. అప్పుడు వచ్చింది అనుకో, బాగా మేము ప్రాణం చేస్తే వర్షం అలా ముందే అనౌన్స్మెంట్ ముందే ఉంది. దేవుడు ఎప్పుడు ఇస్తాడో అప్పుడు ఇస్తాడు. నేను అందుకే ఇప్పుడే రా అని అలా ఎప్పుడు చేయను. దేవా నీకు ఇస్తాను ఎప్పుడో అప్పుడు ఇస్తావు. వర్షం ఇచ్చినా ఇవ్వకపోయినా మీ పిల్లలకు క్షేమం ఇస్తావు. ఇది నా ప్రార్థన. అంతేగాని ఊరికే వర్షధరగా రావాలంటే ఏం వర్షం కాదు. వానదేవుడా రాని మాకు మీరు కదా వర్షధరగా అని పాట పాడేది ఆమె. అది కాదు వానదేవుడు అంటే యా దేవుడు ఉన్నారు. ఇంకోసారి వాడవ పేరు చెప్తాను. వానదేవుడా అమ్మా అదేంటే బియ్యం ఎందుకెళ్ళా నీకెందుకెళ్ళా బియ్యము? వానదేవుడు కాదు, దేవుడు కురిపించేది వర్షం. వర్షం దేవుడికి లోబడుతుంది, వాన దేవుడు కాదు. దేవుడు ఎప్పటికి వెళ్ళి ఇప్పుడు ఇస్తాడా? ఖచ్చితంగా. పంటలు ఎండిపోతున్నాయా? దేవుడు చెప్తున్నా, దేవా పంటలు ఎండిపోతున్నాయి నాన్న, వర్షం వచ్చినా రాకపోయినా నువ్వు నా పంటలు పండిస్తావు దేవా. ఇక్కడ మంచు చూడండి, ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు అనుకుంటున్నా వర్షం వస్తుంది, వస్తుంది కదా, నాకు వస్తుంది దేనికి స్తోత్రం. ఇక్కడ చూడండి మంచు. యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలె. నువ్వు వర్షం రాకుండా దేవుడికి పంట ఇస్తాడు ఎట్లనో. ఈడ మంచు చూడండి. తర్వాత మనుష్య ప్రయత్నం లేకుండా, ఇది అండర్లైన్ చేసుకోండి. మనుష్య ప్రయత్నం అంటే ప్రార్థన చేస్తేనే వర్షం వచ్చిందని. అప్పుడు ఏలియా చేసినాడు, వచ్చింది. మరి ఏలియా లాగా నీతిమంతులుగా ఉన్నావా? అందరు దోచుకొని ప్రభా ఏలియా ప్రార్థన విన్నావు, నా ప్రార్థన విన్నాడు. నీ ప్రార్థన విన్నాడు నువ్వు ఏలియా లాగా ఉంటే. ఏలియా దైవశనుని అంటి పెట్టుకొని జీవించాడు. ఏలియా 12 అరకల పొలాన్ని వదిలిపెట్టి ఎంత ఇదిగా అక్కడ ఏలియా ఎలీషా వీళ్ళిద్దరు కూడా ఎంతగా దేవుడిని పరిచయం చేశారు. ఏలియా నిర్దోషిగా ఉన్నాడు, నిష్కల్మష్గా ఉన్నాడు, ప్రాణం తెగించి దేవుని కోసం జీవం కలిగి ఉన్నాడు. అందుకే అక్కడ ఏలియా గురించి ఎలీషా 14 అద్భుతాలు చేస్తాడు.
ఏరియా 7 అద్భుతాలు చేశాడు. కారణం ఒక్కటే, శిష్యులు గురువులు ఇద్దరు కలిసి దేవునికి మహిమకరమైన పని చేశారు. ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో దేవుడు ఇస్తాడు. అందుకే ఆ రోజు కూడా దేవా ఈ రోజు నాకు ఏ ఆహారం సిద్ధపడతా నీకు సిద్ధపడబోతున్నాను, నాకు ఫలాందే కావాలని నేను అనుకోను. ఎప్పుడో ఒకసారి ఫలాంది కావాలంటే అది లేకుండా ఎవరో ఒకరు నాకు తెచ్చిస్తారు. ఎవరో ఒకరు దేవుడు ఎలాగో ఒకలాగా. ఇంకా పప్పు ఉంది కదా మిగిలింది, సాంబార్ చేద్దాంలే అనుకుంటాను అనుకో, ఆ రాత్రి ఎవరో సాంబార్ తినచ్చు. నిన్ననే నువ్వు రావు నేను తీసుకోనని చెప్పిన ఆమె గెలిచేమ్మకు, ప్రార్థనకి రావు నేను తీసుకోను అంటే ప్రార్థన చేయించారు ఇంటికి వచ్చి. అనే సాంబార్ అన్నము పక్షాలు ఏదో పప్పు ఇచ్చింది, వంకాయ అనుకుంటా. నేను ఆ పప్పుతో సాంబార్ చేద్దామని నేను అనుకుంటే దేవుడు నీకు సాంబార్ అయినా నాకు కావాల్సింది, నేనేం పంపిస్తున్నా చూస్తాను. వెనక్కి పంపడానికి పంపుతున్న కూడా ఏడు ముఖం పెట్టింది. ఇంకా సర్లే మళ్ళీ పోయి ఇంటికి పోయి ప్రేర్ చేస్తున్నాను నేను. సర్లే వచ్చేటప్పుడు తర్వాత ప్రార్థన అయిపోయినాక అక్కడికి వెళ్తున్నాను నేను. వాక్యం చెప్పొచ్చినాక ప్రార్థన చేస్తా అంటే ఎంత సంతోషపడి కానుకొద్దు ఏమొద్దు ఇంకా పంపించినావు కదా దేవుడు దాస్తున్నాడు అక్కడ. తీసుకోమేడా అంటే అవసరం లేదు, ఆ భోజనం తీసుకోవడమే గొప్ప నాకు, మళ్ళీ కాదు కదా అది ఇంకా వెనక్కి పంపితే బాగుండదు, చిన్నపిల్లలు బిగించాలని పిల్లలతో తీసుకొని వచ్చింది. అందరినీ 4 పిల్లలు పెట్టుకో ఆయన ఇచ్చి ట్రై చేసుకుంది. దేవుడు ఎంత కనికరమైన నీకు పంట పండినా పండకపోయినా దేవుడికి సమృద్ధి ఇస్తాడు. హబక్కుకు అన్నాడు 3:15 చాలలో పశువులను 3:17 చదవండి, ఎప్పుడు మర్చిపోదు. హబక్కుకు 3:15 దేవుడు నీ శత్రువులైనగా నీకు దేవుడు అంజూరం చెట్టు పుయ్యకిండలను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలీవ చెట్టు కాపు లేకపోయినను, అది ఎంత బాగా ఇక్కడ నీకు వర్షం వచ్చినా రాకపోయినా నీకు కావాల్సిన దేవుడు ఇస్తాడు. కేవలం వర్షం వైపు చూడొద్దు. కొన్నిసార్లు వర్షం రావా అంటే వస్తుంది, వరదలు వస్తాయి, మళ్ళీ ఇల్లు కొట్టుకో, మళ్ళీ దేవా వానదేవుడా అయిపోయి ఏంటి ఇది. వర్షం వస్తే తట్టుకోలేవు, వర్షం రాకుండా తట్టుకోలేవు. మానవుడు ఎంత ఎదుగునట్టు వరదలు వచ్చి అక్కడంతా కొట్టుకొని పోతున్నాయి. మనలో వర్షం మళ్ళీ వర్షం వచ్చి ఇళ్ళంతా నీళ్ళు వచ్చాబా ఏమో ఇంత వర్షం వచ్చా, అదే నోటితోనే మళ్ళీ నువ్వు అంటావు. వర్షం రావాలని అదే నోటితో ప్లాన్ చేస్తావు. వర్షం వచ్చి నీళ్ళు వస్తే ఏం కొంచెం తీసేసుకుంటే అయిపోయాయి కదా, తీసేసుకోండి. రాత్రంతా వర్షం వస్తే మేలుకుంటాం నిద్రనే లేదు అని వర్షం మీద తీసుకుంటున్నాం. ఏం దేవుడు నీకేమనుకున్నావు అసలు మన ఇష్టానుసారంగా. అందుకే ఇక్కడ ఎంత ఇదిగా చూడండి, అక్కడ ఏది పండినా పండకపోయినా కూడా నేను యెహోవా యందు ఆనందించాను. గాలిలో అక్కడ ధాన్యం లేకపోయినా, సాల్లో పశువు లేకపోయినా కూడా, అంజరం చెట్టు పొయ్యకున్నా కూడా నేను యెహోవా అది ఉండాలమ్మా. నేను ఎప్పుడు అదే అంటాను, వర్షం వచ్చినా రాకపోయినా యెహోవా యందు నేను ఆనందించి ఎక్కడి నుంచో సోర్స్ విడుదల చేస్తాడు ఆయన, ఓపెన్ చేస్తాడు ఆయన. నీకు కావలసిన ఆహారం ఇస్తున్నాడు కదా. ఎన్నిసార్లు పంటలు పండకపోయినా తినడం లేదా? మనం తింటున్నామా లేదా? తినడం వస్తున్నామా ఏమైనా? లేదు కదా. తన బిడ్డలకు ఎట్లా ఆహారం పెట్టాలో ఆయనకు తెలుసు. అందుకని ఇక్కడ చూడండి, వీళ్ళంతా కూడా యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలెను, మనుష్య ప్రయత్నం లేకుండా, అంటే ఇదే మన ఇష్టానుసారంగా దేవా వర్షమే ఊక అడుక్కోకూడదు. తర్వాత నరుల యోచన లేకుండాను, మనం నరుల యోచన ఇట్లాంటి ఉండకూడదు. తర్వాత ఏమంటాడు, గడ్డి మీద పడు వర్షం వలెను ఆయా జనముల మధ్యను ఉందురు. యాకోబు సంతతిలో శేషించిన వారు అన్ని జనుల మధ్యను అనేక జనములలోను అడవి మృగములను సింహము వలె ఉంటారు. భయపడి చస్తారు అన్ని వాళ్ళని బాధపెట్టిన వారు. ఎవడును విడిపింపకుండా లోపలికి చొచ్చి గొర్రెల మందలను తొక్కి చిలుచు కొదమ సింహం వలెను ఉందరు. నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి. ఇది నేను చదివాను కాబట్టి ఆ మాట అన్నాను. దేవా నీ హస్తం నీ విరోధుల మీద పడింది ప్రభా, నల్లిచ్చేయి వాళ్ళు. ఎంత తేలిగా మాట, నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండును కాక, నీ శత్రువులందరూ ఏమైపోతారు? నశించుదురు కాక. నీ శత్రువులందరూ దేవుడి శత్రువులు, దేవుడి పిల్లలకు శత్రువులు. తండ్రి అయినా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్నం. నీ శత్రువులు నీ శత్రువు నీ శత్రువు నీ శత్రువు నశించుదు కాక. నువ్వు దేవుడికి ఇష్టంగా ఉంటే భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం. ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఎవరు బాధ పెట్టినా దేవుడు ఊరుకోడు, నాశనమే వాళ్ళ అంట.
భక్తిహీనుల నాశనం కోసమే దేవుడు చేశాడు. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చివరి ప్రార్థన సహోదరి రత్న మనల్ని ప్రార్థన చేస్తుంది. స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నమ్మదగిన దేవ, చాలక దేవ, గొప్ప దేవ, కనికరం కలిగిన తండ్రి, జాలి కలిగిన తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమమయుడ, అర్చన సింహాసనంపై ఆసనులైన దేవానికి అనేకమైన వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉండి మా ప్రతి అవసరతలను తీరుస్తున్న ధ్యానాన్ని బట్టి మీకు స్తోత్రములు. నీతి న్యాయం కలిగి లోకంలో బ్రతుకుటకు మీరు చూపిన కృపను బట్టి ధనతను బట్టి మీకు స్తోత్రములు. ఎస్ఐ చెప్పబడిన లేఖన భాగమును మీరు దీవించండి, ఆశీర్వదించండి. అవును దేవ తండ్రి, మేము నీతియుక్తమైన ప్రతి పని చేయుటకు సహాయం అనుగ్రహించండి. నీకు విరోధంగా ఏమీ చేయకున్నట్లు సహాయం అనుగ్రహించండి. ఏ విషయంలోనూ నా ప్రభ విర్రవీయకున్నట్లు మమ్మల్ని మేము హెచ్చించుకొనకున్నట్లు సహాయం అనుగ్రహించండి. ఎల్లప్పుడూ మీ నామం మాత్రమే హెచ్చింపబడాలి. నా ప్రభువును మేము తగ్గించుకొని ఈ లోకంలో బ్రతుకుటకు సహాయం అనుగ్రహించండి. ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డాంబం నా ప్రభు వీటికి లోబడక కేవలం మీ వైపు చూస్తూ ఈ లోకంలో బ్రతుకుటకు సహాయం అనుగ్రహించండి. మమ్మలను, మా పిల్లలను, మా కుటుంబాలను తండ్రి ప్రతి ఒక్కరిని నా ప్రభు మీకు లోబడి విడుదల ఉండుటకు సహాయం అనుగ్రహించండి. నేను చెప్పమని లేఖన భాగమును ప్రతి హృదయంలో మీరు ఉంచండి. నా ప్రభు వాక్యానుసారంగా నడుచుకున్నటకు సహాయం అనుగ్రహించండి. అయ్యా, మీకు తప్ప మేము దేనికి లోబడుకున్నట్లు సహాయం అనుగ్రహించండి. లోకంలో అపవాది ఎవరిని మిరుగుదలాయ నా ప్రభు అంతకాలంలో చూస్తూ ఉంటుండగా నా ప్రభు అంత్యకాలంలో విరోధులు నా ప్రభు ఎంతో మంది వస్తుంటున్నారు. నా ప్రభు వారికి మేము భయపడక నా ప్రభు కేవలం మీ నామాన్ని ప్రకటిస్తూ ఈ లోకంలో బ్రతుకుటకు సహాయం అనుగ్రహించండి. తండ్రి, పౌరులాగా నా ప్రభు బ్రతుకుటకు తెస్తే చావైతే లాభమన్న విధానంలో మేము ప్రతి విషయంలో మిమ్మల్ని హెచ్చిస్తూ ఘనపరుస్తూ మీ నామాన్ని ప్రకటిస్తూ ఉండుటకు సహాయం అనుగ్రహించండి. అయ్యా, నీకే స్తుతులు స్తోత్రం. వేషధారుల వల్ల సాధన చేయక నా ప్రభు మేము తండ్రి మా గదిలోనికి వెళ్ళి రహస్యంగా చూస్తున్న మీకు ప్రార్థించుటకు సహాయం అనుగ్రహించండి. నా ప్రభు అలాగే వర్షం కొరకు ప్రార్థిస్తున్నాం. మీ చిత్తం